ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రిషి, శశి, మీకు ఈ విషయం తెలుసా? ఏంటది? నిజంగా సింధుయే మీ అమ్మంట. అవునా? అవును శశి, నువ్వు ఏదో ఆధారాలు అడిగావు కదా, సింధు ఆధారాలు కూడా తీసుకొచ్చిందంట. నీకెలా తెలుసు? సింధు మా డాడీ మా నాన్నమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. శశి, మరి ఇక మీరు మీ అమ్మతో వెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడే ఉండిపోతారా? ఇప్పుడు మా కోసం అమ్మ వస్తుంది కదా, అమ్మ ఏం చెప్తే అదే చేస్తాం. శశి రా. ఎక్కడికి? అమ్మ వస్తుందో లేదో చూద్దాం, పద. ఇప్పుడు నీకు ఆధారాలు చూపిస్తే తనని అమ్మగా ఒప్పుకుంటావా? నానమ్మ, నిజంగా సింధునే మా అమ్మ? అది అమ్మ కాదమ్మా, దొంగ, నేరస్తురాలు. ఓ పెద్ద తప్పు చేసి మీ నాన్నకి నమ్మక ద్రోహం చేసిన మోసగత్తే. ఇప్పుడు మా కోసం అమ్మ వస్తుందంట కదా, రిషి చెప్తున్నాడు. దాన్ని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇంక జీవితంలో అది బయటకు రాలేదు. ఇంక మీరు దాని గురించి మర్చిపోండి. లేదు నానమ్మ, అమ్మ మా కోసం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏంటి వచ్చేది? మిమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడిన మా అమ్మని వదిలేసి మిమ్మల్ని మీ చావుకు వదిలేసాడు నా సింధు కోసం ఎదురు చూస్తా ఉండారా? అది అసలు తల్లా? దాని బతికేంటో దాని క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసా? చెప్పమంటారా? అదో పెద్ద తిరుగుబోతు. ఆపండి. అసలు మీకు బుద్ధుందా? పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలుసుకోండి ముందు. ఏది నోటికొస్తే అది మాట్లాడకండి. ఇప్పటికే ఆ పసి మనసులు అమ్మ గురించి ఆందోళన పడుతున్నాయి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వెళ్ళండి. అది కాదు బాబు, నేను కన్యాకుమారి, సంధ్యకి ఏమైనా అవసరం అవుతుందేమో, నువ్వు వెళ్ళి తన దగ్గరుండు. చూడు శశి, కంటేనే అమ్మ కాదు, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు కూడా అమ్మతో సమానమే. మీ ప్రాణాలు గాలికి వదిలేసిన సింధు మీ తల్లెలా అవుతుంది? తన ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని రక్షించిన సంధ్యే మీకు నిజమైన అమ్మ. ఇన్నాళ్ళు నేను, మీ నాన్న మీ మంచి చెడులు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండబట్టే మీరు బాగున్నారు. అదే దాని దగ్గర మీరు పెరుగుంటే మీ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. సంధ్య మీ అమ్మగా ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. నిజంగా సింధునే మా అమ్మ? యష్, మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి. వాస్తవ్,
సంధ్యకి ఎలా ఉందిరా? పర్వాలేదమ్మా. డాడీ, ఏంటను? సింధు అమ్మకి ఫోన్ చేసి ఒకసారి మన ఇంటికి రమ్మనవా? సింధు అమ్మని చూడాలనుంది, తనతో మాట్లాడాలనుంది. ప్లీజ్ డాడీ. ఫోన్ చేసిన సింధు ఇప్పుడు మన ఇంటికి రాలేదమ్మా. ఏ ఎందుకు రాలేదురా? తనని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారమ్మా. నువ్వు సింధు అమ్మ హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు. డాడీ, నీ వల్లే సింధు అమ్మ ఇప్పుడు జైల్లో ఉంది. అది కాదను. నాకేం చెప్పకు డాడీ. నువ్వు ఎలాగైనా సరే సింధు అమ్మని జైలు నుంచి బయటికి తీసుకురావాలి. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు సింధు అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుందో తెలుసా? నా కోసం ఆ ఇంట్లో వాళ్ళందరితో మాటలు కూడా పడింది. పాపం సింధు అమ్మ. తనకి మనం తప్ప ఇంకెవ్వరూ లేరు డాడీ. ప్లీజ్ డాడీ, సింధు అమ్మని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించు డాడీ. ప్లీజ్ డాడీ. సింధు జైల్లో ఉండటం నాకు బాధగానే ఉందమ్మా, కానీ నేనేమీ చేయలేని పరిస్థితి అను. ఒరేయ్, ఆ మాట మాత్రం అనకురా. సింధు కోసం ఏదో ఒకటి చేసి తీరాలి. ఈరోజు నువ్వు మామూలు మనిషిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు అంటే దానికి కారణం సింధునే. సింధు మన కంపెనీకి, మన కుటుంబానికి తన శక్తికి మించిన సాయం చేసిందిరా. మనం ఎంత చేసినా సింధు ముందు తక్కువే. పాపం ఆ ఇంట్లో వాళ్ళందరూ కలిసి సింధుని ఒంటరిదాన్ని చేసేశారు. తన కన్న బిడ్డల్ని తనకి దూరం చేశారు. తన పిల్లల కోసం సింధు ఎంత పోరాటం చేసిందో నాకు తెలుసురా. ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు నా కళ్ళతో చూశాను. ఆ దమయంతి, సంధ్య, కన్యాకుమారి సింధుని సూటిపోటి మాటలతో అవమానపరిచి రాచి రంపాన పెట్టారా. సింధు ఆ బాధల్ని భరిస్తూనే తన పిల్లల కోసం యుద్ధమే చేసింది. సింధు ఓడిపోకూడదురా. సింధు జైల్లో ఉండిపోకూడదు. సింధు గెలవాలి. తన పిల్లల్ని తను దక్కించుకోవాలి. ఒరే నాన్న, మీ సునంద మేడంతో ఒక్కసారి మాట్లాడి చూడు. మీ మేడన్ని బతిల్లాడు. అవసరమైతే ఆవిడ కాళ్ళు పట్టుకో. సింధు మాత్రం జైలు నుంచి విడుదలవ్వాలి, అంతే. సరేనమ్మా, సునంద మేడంతో మాట్లాడి ఎలాగైనా సింధుని బయటికి తీసుకొస్తాను. ఏంటి వాస్తవ్ ఇలా వచ్చావు? సింధు గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. తన గురించి మాట్లాడడానికి ఏమీ లేదు వాస్తవ్. సింధుని ఎంతగానో నమ్మాను. నాకే నమ్మక ద్రోహం చేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం, సింధు విషయంలో అందరూ తప్పుగా ఆలోచిస్తున్నారు. చివరికి మీరు కూడా. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఎస్ మేడం, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. సింధు చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అపార్థాలు, అనుమానాల వల్ల తన భర్తకి, అత్తారింటికి దూరమై బయటకు వచ్చేసింది. కేవలం నా కోసం, నా కూతురి కోసమే మళ్ళీ యశ్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళమ్మకి సింధు అంటే పడదు. తనకు అక్కడ అందరూ వ్యతిరేకమే. వాళ్ళేదో పన్నాగం పన్ని సింధుని కేసులో ఇరికించారనిపిస్తుంది. మీరిచ్చిన నగలు దొంగతనం చేయాల్సిన అవసరం సింధుకి లేదు మేడం. సింధుని ఆ ఇంట్లో వాళ్ళు దొంగతనం కేసులో ఇరికించారు అంటున్నారు. అసలు అవసరం ఏంటి వాళ్ళకి? నిజంగా సింధు దొంగతనం చేయకపోతే పోలీసుల నుంచి ఎందుకు పారిపోయింది? ఇదంతా తన పిల్లల కోసం చేస్తున్న పోరాటం మేడం. తన పిల్లల గురించి సింధు పోరాటం చేయడం ఏంటి? రిషి శశి సింధు కన్నబిడ్డలు మేడం. ఆ నిజం దాచిపెట్టి నీ పిల్లలు కాదు అంటూ
ఆ ఇంట్లో వాళ్ళు సింధుతో ఆడుకుంటున్నారు. ఎలాగైనా నిజం బయటపెట్టి తన పిల్లల్ని తను దక్కించుకోవాలనే సింధు ప్రయత్నిస్తుంది. తన పిల్లల్ని ఫైనాన్స్ బాధితులు ఎత్తుకెళ్లారు. వాళ్ళని కాపాడుకోవడానికి సింధు పోలీసుల బారి నుంచి పారిపోయింది. ఆ ఫైనాన్స్ బాధ్యతలు ఎవరు వాస్తా? అది వేరే కథ మేడం. సింధు రిస్క్ చేసి డబ్బుతో పాటు పారిపోతున్న ఆ పార్ట్నర్స్ని పోలీసులకు పట్టించింది. కావాలంటే చూడండి. రాజమండ్రిలో ఎంతో మందిని ఫైనాన్స్ పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలతో దేశం దాటి పారిపోవాలని చూసిన వ్యక్తిని ఇవాళ హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల్ని కాపాడుకోవడం కోసం అమ్మగా సింధు ఎంత కష్టపడుతుందో చూశారుగా మేడం. ఆ ఫైనాన్స్ బాధితులు పోగొట్టుకున్న కోట్ల రూపాయలు మళ్ళీ వాళ్ళకు అందేలా చేసింది. అలాంటి సింధు మీ నగలు దొంగతనం చేసిందని ఇప్పటికీ మీరు అనుకుంటున్నారా? సింధు బయటకు వస్తేనే మీ నగలు బయటకు వస్తాయి మేడం. ఎందుకంటే తన మీద పడ్డ నేరం తను చేయలేదని సింధు తప్పకుండా ప్రూవ్ చేసుకొని తీరుతుంది. ప్లీజ్ మేడం, తన పిల్లలకి దూరమై సింధు జైల్లో నరకం అనుభవిస్తుంది. మీరు బిడ్డలకి తల్లే కదా. జైల్లో ఆ తల్లి పిల్లల కోసం పడే వేదన అర్థం చేసుకోలేరా మేడం? సింధు మీద కేసు విత్డ్రా చేసుకోమని నేను చెప్పడం లేదు. సింధుకి పూచికత్తు ఇచ్చేలా చూడండి చాలు. ఈ పూచికత్తు పేపర్స్ మీద మీరు సైన్ చేస్తే సింధు బయటకు వస్తుంది మేడం. ఓకే వాస్తవ్. హలో ఎస్ఐ గారు, నేను సునంద రంగరాజన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. సింధుకి నేను పూచీకత్తు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మా లాయర్ వచ్చి ఆ ఫార్మాలిటీస్ అన్ని మీతో మాట్లాడతాడు. దయచేసి సింధుని రిలీజ్ చేయండి. ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవ్, నేను ఎస్ఐ గారితో మాట్లాడేశాను. థ్యాంక్ యూ మేడం. నువ్వు నేరస్తురాలివి. నీ నీడ పిల్లల మీద పడడానికి నేను ఒప్పుకోను. ఇది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. తీసుకెళ్ళిపోండి. మేడం, మిమ్మల్ని విడుదల చేస్తున్నాం. నిజంగానా? అవును మేడం, రండి. వాస్తవ్ గారు, ఎన్నోసార్లు నేను కింద పడకుండా పట్టుకున్నావు సింధు. థ్యాంక్స్ దేనికి? నన్ను రిలీజ్ చేయించినందుకు. అయితే ఆ థ్యాంక్స్ సునంద మేడంకి చెప్పు. ఆమె నిన్ను బయటకు వచ్చేలా చేశారు. మేడం నన్ను బయటికి తీసుకొచ్చారా? అవును, నేను వెళ్ళి మేడంతో మాట్లాడాను. వాస్తవ్ గారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. లైఫ్లో నేను మర్చిపోలేని సాయం చేశారు. నువ్వు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేసావు. ఆ లెక్కనైతే నీకు నేను ఎన్నిసార్లు దండం పెట్టాల్సిందో.
నీకు నేనెంత చేసినా తక్కువే. వెళ్ళు, వెళ్ళి నీ పిల్లల్ని నువ్వు దక్కించుకో. ఎస్ఐ గారు, నా ఫోన్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఎస్ఐ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నిజమా? అయినా సింధుకి ఎవరు పూచుకత్తిచ్చారు? సునందానా? ఏమై ఉండదు వదినా? ఎందుకంత కంగారు పడతా ఉండవు? సింధు విడుదలైంది. అదెలా సాధ్యం వదినా? కేసు పెట్టిన సునందే దానికి పూచికత్తిచ్చిందంట. అమ్మో, సింధు బయటకు వచ్చిందంటే సరాసరి మన ఇంటికి వచ్చి పిల్లల గురించి మన మీద పెద్ద యుద్ధమే చేస్తుంది వదినా. ఇప్పుడెలా? నేను అదే కంగారు పడుతున్నాను. అది రెట్టించిన కోపంతో వచ్చి రచ్చరచ్చ చేస్తుంది. పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. నేను నీకు ముందే చెప్పాను కద్దాము, నీరు పల్లానికి పాకినట్టే ఎప్పటికైనా పిల్లలు తల్లి ఉడికే చేరతారని. నేను చేరకుండా వేరు చేస్తాను. అది నీ వల్ల కాద్దాము. సింధు పిల్లల కోసం ప్రాణాలకైనా తెగిస్తుంది. నేను అంతే. పిల్లల విషయంలో వాళ్ళు దానికి దగ్గరవ్వకుండా చేయడానికి అన్నిటికీ తెగించే ఉన్నాను. చంద్ర, ఒకప్పుడు సింధు అంటే నాకు నీకంటే ఎక్కువ ప్రేమ ఉండేది. యష్ భార్యగా, నా ఇంటి కోడలుగా కలకాలం సంతోషంగా కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. కానీ అది వాళ్ళ మేనత్త విషయంలో ప్రవర్తించిన తీరు, యష్ని మోసం చేసిన విధానం వల్లే నేను దాన్ని తప్పు పట్టాల్సొచ్చింది. భార్యగా, కోడలుగా పనికిరాదని నేననుకుంటున్న సింధు ఇప్పుడు పిల్లలకి తల్లిగా పనికొస్తుందని ఎలా భావిస్తాను? మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని దాన్ని కాదంటున్నానే తప్ప దాని పిల్లల్ని దానికి దూరం చేయాలన్న ఉద్దేశం కాదు. ఏంటమ్మా డిస్కషన్? మళ్ళీ సింధు గురించేనా? అవునరా, అది జైలు నుంచి బయటకొచ్చిందంట. ఇప్పుడు అది పిల్లల కోసం వస్తుందిరా. ఏం చేయాలో తెలియడం లేదు. ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు? సింధుని మన ఇంటికి రాని, పిల్లలు తనతో వెళ్ళాలి కదా. రిషి, శశి సింధుతో వెళ్ళరు. సింధుకి పిల్లలకి మధ్య నేనున్నాను. నా పిల్లలు నాకు దూరం అవుతుంటే నేను ఊరుకుంటానా? తల్లిగా సింధు పోరాటం చేస్తే తండ్రిగా నేను కూడా పోరాటం చేస్తాను. ఇన్నాళ్ళకి నా పిల్లలకి సంబంధించిన నిజం తెలిసింది. ఒక్కసారి వాళ్ళని కలిసి నేనే మీ అమ్మని అని చెప్పాలి. ప్లీజ్. ఆగో. ప్రూఫ్ చూపిస్తే నన్ను అమ్మ అని నమ్ముతావా? చెప్పు శశి. నువ్వు చూపించు, అప్పుడు నమ్ముతా. శశి, అను చెప్పింది విన్నావు కదా? నువ్వు ఏదో ఆధారాలు అడిగావు కదా, సింధు ఆధారాలు కూడా తీసుకొచ్చిందంట. సింధు అమ్మ మనల్ని కలవడానికి హాస్పిటల్కి వచ్చింది కదా. నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, సంధ్య అమ్మ మనమ్మ కాదు, సింధు అమ్మనే మనమ్మ అని. అయినా నువ్వు నానమ్మ వాళ్ళ మాటలు నమ్మి సింధు అమ్మని అమ్మగా ఒప్పుకోలేదు కదా. అవును. ఇప్పుడు సింధు అమ్మ
మనం తన పిల్లలమే అని ఏవో ఆధారాలు తెచ్చిందంట. నువ్వే అన్నావు కదా, ఆధారాలు చూపిస్తే నిన్ను మా అమ్మగా ఒప్పుకుంటాను అని. అవును. మరి ఆ ఆధారాలు చూసిన తర్వాత సింధు అమ్మని మన అమ్మ అని ఒప్పుకుంటావా శశి? నిన్నే అడుగుతున్నాను శశి, ఒప్పుకుంటావా లేదా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతుంది. నాకు చాలా భయం వేస్తుందమ్మే. దేనికి? మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అని. నన్ను వదిలి వెళ్ళమని ఒట్టు వేయండి. రిషి, శశి, ఆధారాలు చూపిస్తే నన్ను అమ్మగా ఒప్పుకుంటానన్నావు కదా, ఆ ఆధారాలు తీసుకొచ్చానమ్మా.